మనకు ఊరి గ్రామ యువత ద్వారా మన పాఠశాల బాగుపడాలి, మన ఊరు బాగుపడే ఆ దాంట్లో ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. అదే కాకుండా మెరిడియన్ అని హైదరాబాద్ లో ఒక స్కూల్ ఉంది. వాళ్ళందరూ కూడా మనకు వచ్చే నెల దసరా తర్వాత వాళ్ళందరూ బస్సులు తీసుకొని ఇక్కడికి వస్తారు. వాళ్ళ లోపల దాదాపు 60% మందికి తెలుగు రాదు. వాళ్ళంతా నార్త్ ఇండియన్స్ అట్లా ఉంటారు, తెలుగు రాదు. ఇంకొక 40% మందికి మాత్రం తెలుగు వస్తుంది. కానీ మనం మాట్లాడితే అర్థం కాదు. మనం మాట్లాడితే అసలే అర్థం కాదు. నేను మాట్లాడితే తెలంగాణ మాట్లాడినట్టు అసలే అర్థం కాదు. మన స్పీడ్ వాళ్ళకు ఉంటుందా? ఉండదు. అది వాళ్ళు ఆపి మాట్లాడతారు, మనం ఆపేది లేదు, కొట్టుడే. కాబట్టి ఇద్దరిని కలపడం అనేది, ఇప్పుడు వాళ్ళు అన్ని వసతులుండి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుండ్రు, మీరు వసతులు లేకుండా ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్ళిద్దరిని కలపడం వల్ల చాలా ఉపయోగాలు. వాళ్ళ నుంచి మీరు నేర్చుకోవచ్చు, మీ నుంచి వాళ్ళు నేర్చుకోవచ్చు. కాబట్టి ఇది ఒక కొత్త ఎక్స్పెరిమెంట్. ఆమె ఆ ప్రిన్సిపల్ గారు, ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఒక ఇంట్రెస్ట్ తీసుకొని మమ్మల్ని పిలవడం జరిగింది. పిలిస్తే ఇట్లా మన ముద్దుల జోర్దార్ పిల్లలు ఉన్నారు, చాలా యాక్టివ్ ముద్దువిన్ అంటే, ముద్దువినికి అది ఎందుకంటే ఆ పిల్లల్ని తప్పుకోవాలంటే ముద్దువిన వాళ్ళే తప్పుకుంటారు అని చెప్పేసి ముద్దువినికే తీసుకురావాలని అనుకున్నాం. తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ మనకు వాళ్ళ అతిథులు అవుతారు కదా, అతిథులు అవుతారా లేదా? వాళ్ళకు అతిథులుగా ఇచ్చే గౌరవం ఇవ్వాలి. తర్వాత వాళ్ళను మనం ప్రశ్నలతో కూడా వేధించవచ్చు. అంటే మనం అన్ని విషయాలు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళకి ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క బెడ్రూమ్ ఉంటది, దానికి బెడ్ ల్యాంప్ ఉంటది, టేబుల్ కుర్చీ ఉంటది, కంప్యూటర్ ఉంటది, ఇంటర్నెట్ ఉంటది, పక్కన సెల్ ఫోన్, అన్నిటికీ అన్ని వసతులు ఉంటాయి. అన్ని వసతులు ఉండి చదువుకోవడం చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎట్లా ఇబ్బంది పడుతుంటారు అమ్మాయి వాళ్ళ నోటి ద్వారానే విందాం మనము. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు మనకు కొద్ది డిసిప్లిన్ ఉండి మన గ్రామం వాళ్ళని స్వాగతం పలకాలి. అయితే వాళ్ళు వచ్చే ముందు మినిమం ఇక్కడ ఉన్న సమస్యలు ఏంది, ఆ సమస్యల్ని మనం ఏమైనా తీర్చే సమస్యలు వాళ్ళు కూడా కొంత సాయం చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆ టీచర్లు ఏంటంటే వాళ్ళ లోపల కూడా ఒక దానగుణం ఇచ్చినట్లయితే పెద్దగా అయిన తర్వాత ఒక మంచి ఉత్తమ పౌరులుగా ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళు మనకు సహాయం కూడా చేస్తారు. మంచి పాటలు పాడేటోళ్ళు, మంచి ఉపన్యాసం ఇచ్చిననుకో వాళ్ళు వచ్చి స్టేజ్కి వచ్చి ఇట్లా మైక్ పట్టుకొని మాట్లాడాలంటే మాట్లాడలేరు. మనం జోర్దార్ సార్ కానీ వాళ్ళ మీద ఇట్లా ఇంత వాళ్ళు మైక్ పట్టుకుంటే ఏమవుతుంది, వాళ్ళంతా వణుకుతుంటారు. ఇట్లా నేను మైక్ పట్టుకుంటే మైక్ వణుకుతుంది, వణుకుతుందా లేదా? సర్కార్ వల్ల మీరు కూడా మైక్ పట్టుకుంటే మైక్ వణుకుతుంది. కాబట్టి ఇట్లాంటి డిఫరెన్స్. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతాయి, ఇప్పుడు అంతా మీరు ఎగ్జామ్ మూడ్ లో ఉన్నారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మంచి ఇంటరాక్షన్ ఉంటది. ఇంటరాక్షనే కాకుండా మనం ఒక మంచి కొత్త పాఠాలు, జీవిత పాఠాలు నేర్చుకోవచ్చు. అదే కాకుండా మనకి తల్లిదండ్రులు లేని పిల్లలు కానీ 10th తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కు మేము చదవలేము అనే వాళ్ళకి ఆ విధంగా సాయం చేయడానికి. తర్వాత సరికొండ పోవడానికి నడుచుకుంటా పోతున్నారు. ఎంతమంది పోతున్నారు నడుచుకుంటా? అమ్మో, ఆ మేడం చెప్పింది అట్లా నడుచుకుంటా పోయే వాళ్ళందరికీ సైకిల్ ఇప్పిస్తాను. అది అమ్మో, ఇది ఎక్కువ మంది ఉన్నారు. నేను చెప్తా ఎవరు అమ్మో ఆమెలో ఉద్రేకంగా అన్నది, అరే దూరం ఉంటది కదా ఆ పిల్లలకి అందరికి సైకిల్ ఇప్పిద్దామని. అమ్మో ఆమె అనుకుంటే 10-12 సైకిల్ అనుకున్నట్టుంది. సైకిల్ అంతమంది అవుతుంది, అందరికీ ఆటో ఇప్పిస్తే కొట్టుకుంటారు. సో దాని మధ్య మార్గంగా ఏదన్నా చూద్దాము. ఇట్లాంటివన్నీ వాళ్ళు ఓపెన్ గా మాట్లాడి కొంత ఆలోచన చేస్తారు వాళ్ళు. ఇట్లాంటి ఆమె ఒక్క పర్టికులర్ ఈ సమస్య అన్నది 10th తర్వాత మనం చదివించలేము, మా పెళ్లిళ్ళు చేసే అవకాశం ఉంది అని అట్లాంటి విద్యార్థులు ఎవరు ఉంటే మీరు ఎంతవరకన్నా చదవండి అమ్మా, మేము చదివిస్తామని చెప్పి. ఇప్పుడు అందులో విద్యార్థులు ఉంటారు కదా, అక్కడ ఉన్న ఒక్కొక్క విద్యార్థి, అక్కడ దాదాపు 800 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్క విద్యార్థి మిమ్మల్ని ఒక్కొక్కరిని అడాప్ట్ చేసుకుంటారు వివిధ రకాలుగా. చూద్దాం, ఇది ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్. మీకు ఏ విధంగా మొత్తం మీద అయితే వాళ్ళని వీళ్ళని కలిపితే మాత్రం ఒక ఉపయోగం అవుతుంటది. అందులో ఏమి ఉపయోగం లేని విషయం. తర్వాత ఎంత సాయం వస్తుంది అనేది తర్వాత సంగతి. కానీ ఒక మంచి వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఆలోచన ఏ విధంగా ఉంది, వాళ్ళ భవిష్యత్తుకి ఏ విధంగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, మీరు భవిష్యత్తు కోసం మీరేం ఆలోచన చేస్తున్నారు అనేది ఒక మంచి ఉపయోగకరమైన ఒక మోడల్ మనం అది తీసుకురావడం కోసము పెద్దలు నవీన్ గారు, శ్రీకాంత్ గారిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఊర్లో కూడా యూత్ ని కొంత కలిసినాం. ఊరు వాళ్ళు బడిని పట్టించుకుంటేనే ఊరు బాగుపడతారని చెప్పినాం. ఇది క్లియర్, ఇందులో ఏం తేడా లేదు. కాబట్టి మీరు ఆ ఊర్లో సమస్య ఈ సమస్య కాదు, మీరు బడిని పట్టించుకోండి, తర్వాత మొత్తం బాగుపడతారని చెప్పినాం. వాటి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏదో లైబ్రరీ గురించి, ఇంకేదో కొంతమంది అనాథ పిల్లలు వాళ్ళ గురించి కొన్ని సమస్యల్ని దృష్టికి తీసుకొచ్చిండ్రు. అవన్నీ కూడా మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం. అదేం పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఇంకా మేము వచ్చేసరికి స్కూల్ ప్రెమిసెస్ అంతా కూడా నీట్గా ఉండాలా? వాళ్ళకేమో 10 మంది అటెండర్లు ఏమేమో ఉంటది, అన్ని ఉండి కూడా చక్కగా ఉండదు. ఆడ మనం ఏమీ లేకుండా మన బడిని మనం
ఎట్లా నీట్ పెట్టుకోవాలి, నీట్ పెట్టుకోవాలి. వాళ్ళు వచ్చిన వెంబడే మీకు ఎట్లా స్వాగతం పలకాలి, అట్లా నీట్ వేయాలి. మీ కోలాటం ఎంతమందికి వచ్చిందా? అమ్మో, వాళ్ళ నాన్న నుంచి కోలాటం వేసుకుంటే తీసుకురావాలి బస్ని. ఇది మా గ్రామీణ ప్రాంతంలో ఆతిథ్యం అంటే ఇది. అట్లా డప్పు దిప్పు కొట్టుకుంటా తీసుకొని రావాలి. ఒక మంచి పండుగ వాళ్ళంతా ఎక్కడెక్కడో, వాళ్ళు ఎవరు కూడా హైదరాబాద్ వాళ్ళు కారు, అక్కడ అంతా నార్త్ ఇండియా, ఎక్కడో ఢిల్లీ, బెంగళూరు అట్లా వాళ్ళ అమ్మ నాన్నలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటారు. వాళ్ళు ట్రాన్స్ఫర్ల మీద ఇక్కడికి వచ్చి ఇక్కడ స్కూళ్ళలో జాయిన్ చేయడం. ఇక్కడ ప్రాంతంలో కూడా IAS IPS ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు అక్కడ డిఫరెంట్ రకాలుగా పంజాబ్ వాళ్ళు, హర్యానా వాళ్ళు, కొంతమంది వాళ్ళు అమ్మా నాన్న US లో ఉండి వాళ్ళు ఇక్కడ చదివిపిస్తుంటారు. వాళ్ళ క్లాస్ రూమ్ ఏసీ ఉంటది, వాళ్ళ బస్సు ఏసీ ఉంటది, వాళ్ళ ఇల్లు ఏసీ ఉంటది. కానీ శరీరం అదే ఉంటది, సమస్యలు ఎక్కువ ఉంటాయి, మనకంటే ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. మీకు ఎగ్జామ్ మూడ్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ వచ్చినాడు జోటార్ మాట్లాడతా. నాకు ఎప్పుడు, ఎందుకంటే మీరంతా నవ్వుకుంటూ ఉండాలనేది నా కోరిక. చెల్లెళ్ళు నవ్వాలి ఎప్పుడు, ఎందుకంటే ఇప్పుడే బాగా నవ్వేది, ఆ తర్వాత జీవితంలో చాలా పక్షాలు ఎక్కువ ఉంటాయి. మనస్ఫూర్తిగా నవ్వాలి, ఒకసారి నవ్వండి మనస్ఫూర్తిగా. వెరీ గుడ్. కాబట్టి ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా చేయడం కోసం నా వంతుగా కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. అందరికీ నమస్తే. ఇక్కడ వందే మాతరం ఫౌండేషన్ తో కలిసి ఇది నేను రెండోసారి రావటం. స్కూల్ వాతావరణం చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే, మనం పేపర్లలో డాక్టర్ కలాం గారు ఒకసారి అన్నారు, పేపర్లో ఎప్పుడు చూసినా నెగిటివ్ న్యూస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు, వాళ్ళ ఎంతూజియాజం, స్టూడెంట్స్, లేకపోతే గ్రామంలో కూడా మేము కలవటం జరిగింది. ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. ఇది పేపర్లో న్యూస్ రాదు. ఎప్పుడు పేపర్లో పేపర్ చూస్తే ఎప్పుడు దాదాపు ఏదైతే నెగిటివ్ ఉంటుందో వాటిని ఎక్కువ హైలైట్ చేస్తారు. అది చూసి మేమెక్కడో NRIs ఎక్కడో ఉండి చదువుతుంటాం. అది దేశమంతా అన్ని ఇవే ప్రాబ్లమ్స్, అన్ని సమస్యలే అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చి చూస్తామో అప్పుడు తెలుస్తుంది అనమాట. అంటే సమస్యలు ఉండే చోటు ఉన్నాయి, కానీ ఎంతో మంది ఒక నిశ్చయంగా, నిర్భయంగా మన ఊరిని, మన స్కూల్ని, మనమున్న వాతావరణాన్ని ఇంకా చక్కదిద్దుదాం, ఇదే విధంగా దేశానికి హెల్ప్ అవుతుంది. ఈ విధంగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ స్కూలు. నేను ఈ విషయంలో మన ప్రధాన ఉపాధ్యాయులు గారిని మరియు మీ టీచర్స్ ని అందరినీ అభినందిస్తున్నాను. శ్రీత గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, మరి మా స్కూల్ కి ఇచ్చేసినటువంటి మా క్లాస్ హెడ్ సార్ గారికి, మరియు శ్రీకాంత్ సార్ గారికి, నవీన్ సార్ గారికి, మా ఉపాధ్యాయులకు, నాతోటి చదువుకునే అక్క చెల్లెలకు, అన్న తమ్ముళ్లకు అందరికీ నా యొక్క పాదాభివందనాలు. ఇంతకు ముందుకు మన స్కూల్ అంటే ఏంటో ఎవరికి తెలియదు. అసలు నాకే మన స్కూల్ ఎందుకు ఇలా ఉంది, అన్ని స్కూల్ ఎందుకు ఇలా లేవు, మన స్కూల్లో అందరు ఉంటారు, కానీ దాన్ని గుర్తించడానికి ప్రతిభ